సో ఫస్ట్గా మీకు నేను ముస్తఫా ఖమైనీ వీడియో చూపిస్తాను. పీసీఆర్ ప్లే చేయండి, ముస్తఫా ఖమైనీ వీడియో పెద్దగా ప్లే చేయండి. సో ముస్తఫా ఖమైనీ పైన మీరు చూస్తున్నటువంటి ఆ వీడియోలో ఇది మీరు కరెక్ట్గా గమనించండి. ఆయన ఏం చెప్తున్నారంటే, నేను సేఫ్గానే ఉన్నాను, నేను మరణించాలన్న వార్త తప్పు, అవాస్తవం, లేకుంటే రకరకాలుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ వీడియోలో చూస్తూ ఉంటే అదొక ఏఐ వీడియోలో కనిపిస్తోంది అన్నట్టుగా ఇజ్రాయెల్ చెప్తోంది. ఆయన చనిపోయారు ఆల్రెడీ, అదొక ఏఐ వీడియో. ఆ లిప్ మూమెంట్ చూడండి, సో ఒక రోబో ఏఐ వీడియో మాదిరిగానే కనబడుతోంది అని చెప్పి ఇజ్రాయెల్ అంటోంది. ఇది ఎగ్జాక్ట్గా ఆయన యుద్ధం సమయంలో ఆయన మరణించారని చెప్పి 2 రోజులుగా వస్తున్న వార్తా కథనాలకి ఆయన 48 hours బ్యాక్ రియాక్ట్ అయిన వీడియో. ఆ వీడియోలో ఆయన ఏం చెప్తున్నారు, ఆ వీడియో ఆధారితంగానంటే నేను బతికే ఉన్నాను, నాకేం కాలేదు, నేను చచ్చిపోయారని చెప్పి తప్పుడు వార్తా కథనాలు చేస్తూ ఉన్నారు. సో మా కంట్రీని కొంత మెంటల్గా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ఆయన ఈ వీడియోలో కనబడుతోంది. వెనకాలే ఫొటోస్ ఉన్నాయి. సో ఆ ఫొటోస్లో ఒకవైపు అలీ ఖమైనీ ఫోటో, ఆ తర్వాత అలీ ఖమైనీ కంటే ముందు సుప్రీం లీడర్గా ఉన్న వ్యక్తి ఫోటో ఒకటి, పక్కన ఇరానియన్ జెండా ఉంది. సో అక్కడ ఒక ఏఐ వీడియో మాదిరి కనబడుతోంది. మీరు కొంతమంది కామెంట్ చేయండి, ఇఫ్ ఇట్ ఆల్ ఇది మీకు నిజంగానే ఏఐ వీడియోలో కనబడుతోంది అనుకుంటే ముస్తఫా ఖమైనీ యొక్క మరణ వార్త ఇజ్రాయెల్ చెప్తున్న వార్త నిజమే అనుకోవాలి. లేదు ముస్తఫా ఖమైనీ బతికే ఉన్నారంటే ఇదే దానికి నిలువెత్తు నిదర్శనం, ఆయన బ్రతికే ఉన్నారనడానికి.